సర్కిల్ తుర్కపల్లి 190 డివిజన్ లో బంధంబావి ముస్లిం శ్మశాన వాటికలో 47.5 లక్షల రూపాయల వ్యయంతో మరియు బృందావన్ కాలనీ హిందూ శ్మశాన వాటికలో 17 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా శ్మశాన వాటిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించినందుకు శ్మశాన వాటిక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో ముస్లిం శ్మశాన వాటిక కమిటీ సభ్యులు మహమ్మద్ ఇక్బాల్, షకీల్ గఫర్లు, తర్వాత అలీ, మెయిన్, అజ్జు, అన్ము మరియు బీఆర్ఎస్ అల్వాల్ సర్కిల్ మైనారిటీ సీనియర్ లీడర్ సయ్యద్ ఆరిఫ్, రెహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది। ఇక వీరితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్, శ్రీధర్ గౌడ్, ఢిల్లీ పరమేష్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎన్ను భాస్కర్ రెడ్డి, మందన శోభన్ బాబు, చెలిమెల మహేష్, గణేష్ గౌడ్, రాము, దేవేందర్, శ్రీదేవి, జాదేవ్ తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది। मैडम को पूरा सामने ఒక్క నిమిషం వచ్చింది ఒక్క నిమిషం సారీ ఎవరు ఎమ్మెల్యే వచ్చినా కార్పొరేటర్ వచ్చినా ఈ ఊరికి జై రాజన్న, రాజశేఖర నాయకత్వం, రాజశేఖర నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। शुक्रिया साहब, आपको कितना अहमियत रखता है जगह का मेरे को मालूम है, फिर भी आप बड़े दिल लगा के थोड़ा हटने के लिए भी कोशिश करें। बाकी साहब आपके हाथ से अपने साहब ఆడబడితే ఇబ్బంది మన ఏమంటారు బంధంబావి దగ్గర ఉన్న మన ముస్లిం విద్యార్థికి మన కంపౌండ్ వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించినా ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్పొరేటర్ కానీ మన మన ఏమంటారు వాళ్ళతో కాలేదు। మన ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత విదిన్ ఒక 1 మంత్లో దాన్ని శాంక్షన్ చేసి మమ్మల్ని పనులు స్టార్ట్ చేశారు। 190 డివిజన్ బంధంబావిలో గల మన ముస్లిం గ్రేవ్ యార్డ్లో కంపౌండ్ వర్క్ గాను 47,50,000 శాంక్షన్ అన్నగారి ద్వారా చేయడం జరిగింది। దీనికి గాను మన ముస్లిం సోదరులు గత 2-3 సార్లు అన్నగారిని విజిట్ చేయడం జరిగింది। దానికి గాను అన్నగారు సానుకూలంగా స్పందించి పైన అధికారులతో సమన్వయం చేసి దీన్ని శాంక్షన్ చేయించారు। దీనికి గాను ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇంతవరకు। ఎందరో నాయకులు వచ్చారు పోయారు, దీని ముందు నుంచే ఎన్నోసార్లు వాళ్ళకు అన్వయమైంది అనువైనా కానీ ఇటు సైడ్ చూసిన వాళ్ళు ఎవరు లేరు। అలాగే మన ముస్లిం సోదరులు వచ్చి అన్నగారికి మన యొక్క సమస్యను విన్నవించుకోగా అన్నగారు సానుకూలంగా స్పందించి వెంటనే పైన అధికారులతో మాట్లాడించి ఇది శాంక్షన్ చేయించారు। దీనికి గాను అన్నగారికి పాదాభివందనం మా ముస్లిం సోదరుల తరపు నుండి। థ్యాంక్ యూ సో मच। कई सालों से कोशिश करी, काम नहीं हुआ हमारे साहब के पास होने का था और उनके हाथ पे बहुत खुशी हो रही है हमको कि साहब ने जब भी गए उनको जो है उनकी कोशिश से आज ये काम हो रहा। बहुत बहुत शुक्रिया करता हूँ साहब का।